ఎస్, ఎంతవరకు చేసాం? మార్జినల్ కాస్టింగ్ కదా, పార్ట్ 1 ఎంతవరకు చేసాం? ట్వంటీ 28 కంప్లీట్ అయిపోయిందా? సో గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు కదా, 1 ఐ థింక్ 2. మీరు ఇంకో బ్యాచ్ ఉంది కదా, దాంట్లో వెళ్ళొచ్చు కదా, ఎలాగో బేసిక్ జరుగుతున్నాయి కదా. వెళ్ళండి మరి, ఎలాగో ఒకసారి ఇక్కడికే. మీ ఫ్రెండ్ ఉన్నాడు మిథిల్, నేను కాదన్ను, మళ్ళీ వస్తారు. సో బేసిక్స్ అక్కడ జరుగుతుంది కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఈ క్లాస్ కన్నా ఆ క్లాస్ ఈజీ అవుతుంది. ఓకేనా? సో టుమారో నుంచి ఆ క్లాస్లో కూర్చోండి. హార్డ్లీ 1 వీక్ to 10 days మరి వచ్చేసారు ఇక్కడికి. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్ 28 ఇది అయిపోయింది. టెస్ట్ ఎగ్జాంపుల్. తనుజ్, ఏదో అడగాలనుకుంటున్నావు, ఆగిపోయావు. గ్యాస్ ఒకసారి ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పండి నాకు. సేల్స్, 1 minute. సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. సేల్స్ అంటే ఎలా వస్తుంది వాల్యూ? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ అంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అది కూడా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఉంటుందా? ఉండదు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, లెట్స్ సే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేంజ్ అయినా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేంజ్ అయినా, నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా, ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయినా ఓవరాల్గా ప్రాఫిట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు అనాలిసిస్ మనం చేయాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తగ్గింది అనుకుందాం. వాల్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వాల్యూ రెడ్యూస్ అయింది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? షూరా? సెల్లింగ్ ప్రైస్ డిక్రీజ్ అయిందంటే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ డిక్రీజ్ అవుతే కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? 4 ఆప్షన్స్ ఇస్తాను. ఇంక్రీజ్, డిక్రీజ్, కాన్స్టాంట్, విల్ నాట్ ఇంపాక్ట్. ఆలోచన చెప్పండి మరి, ఇంకొక 30 seconds ఇస్తా. ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? ఇంక్రీజ్, డిక్రీజ్, కాన్స్టాంట్, విల్ నాట్ ఇంపాక్ట్. ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ బికాస్ మన కాంట్రిబ్యూషన్ ఇక్కడే క్లోజ్ అయిపోతుంది. కరెక్టా? సో ఒకవేళ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? షూరా? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది? బాగా ఆలోచించండి, క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది? సేమ్ ఆప్షన్ మరి, ఇంక్రీజ్, డిక్రీజ్, కాన్స్టాంట్, విల్ నాట్ ఇంపాక్ట్. విల్ నాట్ ఇంపాక్ట్. లెట్స్ సే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 10 rupees, వేరియబుల్ కాస్ట్ ఈస్ 5 rupees, కాంట్రిబ్యూషన్ ఎంత? 5. ఇప్పుడు నేను టోటల్ కాస్ట్, లెట్స్ సే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ ద 2, వేరియబుల్ కాస్ట్ కు 2నే కదా, కాంట్రిబ్యూషన్ కు 2నే కదా. ఎంత వస్తుంది? 20, 10, 10. ఇది నార్మల్గా తెలిసిందే కదా. ఇప్పుడు ఏం చేస్తుందా? ఏది ఇంక్రీజ్ చేస్తుందా?
నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తున్నా, నథింగ్ బట్ ఎలా వస్తుంది ఇప్పుడు 10 into 3. లెట్స్ సే నేను 3 రూపీస్కి ఇంక్రీజ్ చేస్తాను, 2 రూపీస్ నుంచి 2 యూనిట్స్ నుంచి 3 యూనిట్స్కి ఇంక్రీజ్ చేశా. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది 5 into 3 15. మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది ఇప్పుడు? అదేంటి నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేశాను కదా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే కాన్స్టాంటా విల్ నాట్ ఇంపాక్ట్? విల్ నాట్ ఇంపాక్ట్. రెండింటికి డిఫరెన్స్ తెలుసు కదా. కాన్స్టాంట్ అంటే అది ఏం చేసినా సరే అలాగే ఉండడం, బట్ అసలు ఇక్కడ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. రెండు డిఫరెంట్. ఓకేనా? సో మరి క్వశ్చన్ అడుగుతున్నా, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది? విల్ నాట్ ఇంపాక్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ ఇంక్రీజా? షూర్. సరే, ఫిక్స్డ్ కాస్ట్ని ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతే ప్రాఫిట్ ఏమవుతుంది? మరి అడుగుతున్నా, కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అవుతే ప్రాఫిట్ ఏమవుతుంది? ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా ఒక పాయింట్ చెప్తారు, సెకండ్ టైం అదే క్వశ్చన్ అడగగానే ఆన్సర్స్ రివర్స్ అయిపోతాయి అందరివి. ఎందుకు? నేను మరీ అడుగుతున్నా, కాంట్రిబ్యూషన్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాన్స్టెంట్ ఉంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్ ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అలాగే ఉంది, కాన్స్టెంట్గానే ఉంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుందా? షూరా? సరే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయింది, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయింది, టోటల్ ప్రాఫిట్ ఏమవుతుంది? మరి అడుగుతున్నా, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయింది, టోటల్ ప్రాఫిట్ ఏమవుతుంది? ఇంక్రీజా? మన మితిలు ఫ్రెండ్ మాస్టర్ పెట్టుకున్నారు, ఇలా అంటున్నారు, అది ఇంక్రీజా డిక్రీజా అర్థం అవ్వట్లేదు. లాస్ట్లో సీజ్ అనేవాడు మాత్రం వినిపిస్తుంది క్లియర్గా. సో పర్ఫెక్ట్, క్లారిటీ ఉన్నాయి కదా మొత్తానికి, ఏది ఇంక్రీజ్ చేస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది అనేది క్లియర్గా క్లారిటీ ఉంది కదా. సో వన్ లాస్ట్ క్వశ్చన్, ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మీరు చేంజ్ చేయాల్సిన ఎనీ 2 ఫ్యాక్టర్స్ చెప్పండి. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు చేంజ్ చేయాల్సిన ఎనీ 2 ఫ్యాక్టర్స్. ఎనీ 2, చాలా ఉన్నాయి అక్కడ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫెక్ట్. ఇంకా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ చేసినా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫెక్ట్. ఇంకా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంక్రీజ్ చేయొచ్చు, పర్ఫెక్ట్. ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు. చూసారా, నేను 2 అడిగితే మీరు 4 చెప్పారు, ఎందుకంటే ఆ 4 ప్రాఫిట్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి. కరెక్టా? సేల్స్ ఇంక్రీజ్ అయినా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ రెడ్యూస్ అయినా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ రెడ్యూస్ అయినా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకనే నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయాలంటే ఈ 4 ఐటమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రాఫిట్ ఎలా ఇంక్రీజ్ చేయాలని కాదు, వీటిని ఎలా రెడ్యూస్ చేయాలనేది. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ట్రై చేయండి, చూద్దాం. నెక్స్ట్ ఇయర్ వెయిట్ ఫస్ట్ ఒకసారి క్లారిటీ మనకి ఇక్కడ. నెక్స్ట్ ఇయర్ 10% సేల్స్ ఇంక్రీజ్ అవుతాయంట, ప్రాఫిట్ ఏమవుతుంది? సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఏమవుతుంది? 15% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఒక్కటి ఇంక్రీజ్ అవుతే డిక్రీజ్ అవుతుంది. అంటే పర్టికులర్గా ఒక్క పాయింట్ కన్సిడర్ చేస్తే 30,000 ఇంక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. మరి 3 ఎఫెక్ట్స్ అట్ ఏ టైం వచ్చాయంటే ఏమవుతుంది? క్యాలిక్యులేట్ చేయాలి. చేయండి. ఎగ్జిస్టింగ్, ప్రపోజ్డ్. ట్రై చేస్తారా? సేమ్ స్టేట్మెంట్. పల్లవి, మీ బెంచ్ మేట్స్ ఎక్కడ? తెలీదా ఇంకా? ఆన్లైన్లో కూడా లేరే. సరే, మీరు ట్రై చేయండి.
రావాలా? 1 minute గ్యాస్ మీరు చేస్తుండండి, వస్తాను. గ్యాస్ వచ్చింది ఆన్సర్? చేస్తున్నారు ఇంకా? నంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చిందా? నంబర్ ఆఫ్ యూనిట్స్ లేకపోయినా బీపీ ఐడెంటిఫై చేయొచ్చా చేయలేమా? చేయలేమా? మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ బీపీ వాల్యూ బీపీ యూనిట్స్ వస్తుంది. బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ లేనప్పుడు మనం వాల్యూ ఐడెంటిఫై చేయొచ్చు కదా. వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సిఎంఆర్, అది మీన్ పీవీ రేషియో. సిఎంఆర్ మీన్స్ పీవీ రేషియో. మరి పీవీ రేషియో ఐడెంటిఫై చేయొచ్చు కదా మీరు ఇక్కడ. చేయొచ్చు. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, చాలా వేస్ ఉన్నాయి. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సేల్స్ 10% ఇంక్రీజ్ అయింది అంటే సేల్ వాల్యూ తెలియాలి కదా. సేల్ వాల్యూ ఇవ్వలేదా? ఐ థింక్ ఇది క్వశ్చన్ పైన ఒక పాయింట్ మిస్ అయినట్టుంది. పైన ఎక్కడ దాక్కుందేం చూడండి. సరే మనమే ర్యాండమ్గా తీసుకుందాం. సేల్స్ వాల్యూ ఇవ్వలేదు కదా. లెట్స్ సే సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 3 lakhs. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ మీరు కనుక్కోవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా, ట్రై చేయండి ఇప్పుడు. చరణ్, నువ్వు కూడా కన్ఫ్యూజ్ ఉందంటే మార్నింగ్ క్లాస్కి అటెండ్ అయిపో. కొన్ని కాన్సెప్ట్స్ మిస్ అయ్యావు కదా. కవర్ అయింటే పర్లేదు, లేదు కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉందనుకుంటే మార్నింగ్ క్లాస్ స్కిప్ అయిపో. ఓకేనా? ఇంకా ఎవరైనా సరే, ఇంకా వాళ్ళకు మేబీ ఇంకో నెక్స్ట్ 2 daysలో వాళ్ళకి మార్జినల్ కాస్టింగ్ స్టార్ట్ అవుతుంది బేసిక్స్ నుంచి. ఎవరైనా అది వినాలనుకుంటే అక్కడ షిఫ్ట్ అయిపోండి కన్ఫ్యూజన్గా ఉందనుకుంటే.
సింపుల్. మీకు ఫస్ట్ రావాల్సిన క్లారిటీ ఏంటంటే 10% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ అంటే ఫస్ట్ సేల్స్ ఎంత, దాని మీద 10% ఇంక్రీజ్ చేస్తాం. 15% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్. మరి టోటల్ వేరియబుల్ కాస్ట్ తెలియాలి కదా. ఫస్ట్ ఇచ్చిన కాస్ట్ అన్నింటిలో ఏది వేరియబుల్ కాస్ట్, ఏది ఫిక్స్డ్ కాస్ట్ సెగ్రిగేట్ చేసుకోవాలి. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ 30,000 ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. దెన్ ఫైండ్ బీఈపీ. ట్రై చేద్దాం ఒకసారి. చేశారా, ట్రై చేయాలా? సరే, ఫస్ట్ సేల్స్ వాల్యూ 3 lakh ఉంది. వేరియబుల్ కాస్ట్ ఎంతో కావాలి నాకు. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? 25,000 యాడ్ చేయాలా వద్దా? 15,000, 10,000, 5,000? నో. సో యాజ్ ఆఫ్ నో ఎంత అయింది ఇక్కడ? 40, 50 ప్లస్ 24,000 యాడ్ చేయాలా వద్దా వేరియబుల్ కాస్ట్? టోటల్గా 74,000 వేరియబుల్ కాస్ట్. దెన్ వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5,000 ప్లస్ 20,000, ఓవరాల్గా 25,000. ఇప్పుడు ఇవి మనకు వాల్యూస్ ఉన్నాయి, దీని మీద చేంజెస్ జరుగుతున్నాయి. కరెక్టా? సేల్స్ 3 lakhs ఉంది, 10% ఇంక్రీజ్ అవుతుంది. 3 lakhs ప్లస్ 10% ఎంత వస్తుంది? 3,30,000. వేరియబుల్ కాస్ట్ 74,000 ప్లస్ 15%. 100. 85,100. అల్టిమేట్గా ఏది వస్తుంది మనకి? కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 2,44,900. దెన్ వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? 25,000 ఉండేది, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 30,000, ఓవరాల్గా 55,000. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? సారీ, 1,89,900 ఇస్ ద ప్రాఫిట్. బట్ మన ప్రాఫిట్తో సంబంధం లేదు. ఏం ఐడెంటిఫై చేయమన్నారు? బీఈపీ. బీఈపీ అంటే ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మరి పీవీ రేషియో కావాలి కదా. పీవీ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ డివైడ్ బై 2,44,900. సేల్స్ ఎంత? 3 lakh, 3,30,000. 3,30,000 చేంజ్ అయిన వాల్యూని తీసుకోవాలి ఇంటూ 100. 74.29 21. ఓకే. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మరి ఇప్పుడు? 25,000, 55,000? 55,000. న్యూమరేటర్లో చేంజ్ అయిన ఫ్యాక్టర్ తీసుకుంటున్నారు కాబట్టి డినామినేటర్లో కూడా చేంజ్ అయిన ఫ్యాక్టర్ తీసుకోవాలి. నథింగ్ బట్ 74.21%. ఎంత వస్తుంది? 741.14. అంతేనా? పర్సంటేజ్ ఇది ఇంటూ 100 ప్రెస్ చేయాలి మీరు. సో 74,114. సో 74,114. పర్సెంటేజ్ అంటే ఏంటి? దాని మీనింగ్ 55,000 డివైడ్ బై 74.2 ఇంటూ 100. ఆర్సీ డైరెక్ట్గా మీరు పర్సెంటేజ్ సింబల్ ప్రెస్ చేసేయచ్చు. సో ఎవరైతే క్లారిటీ లేదో ఒకసారి రాసుకోండి, ఎందుకైనా మంచిది. నిన్న ఏం చేశారు? బాగా ఎంజాయ్ చేశారా? హాలిడే దొరికిందని చేశారా? ఎందుకు ఇచ్చాం నిన్న హాలిడే? తెలీదా? నిజం చెప్పండి. అట్లీస్ట్ ఎందుకు హాలిడే వచ్చింది తెలుసా? తెలీదా? ఎందుకు?
అదొకటే రీజన్. వాళ్ళది మార్నింగ్ సెషన్, మీది ఆఫ్టర్నూన్ కదా, వాళ్ళకి మీకు సంబంధం లేదు. ఇంకా స్పీడ్గా లేపేసి మీకన్నా, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రీజన్. బట్ మెయిన్ రీజన్ వచ్చేసి నిన్న యాక్చువల్గా చాలా మందికి హాలిడే ప్రొవైడ్ చేశాం. ఎవరికి మాత్రం ప్రొవైడ్ చేసామంటే సిలబస్ పరంగా ఇబ్బంది లేదనే వాళ్ళకి మాత్రమే హాలిడే ప్రొవైడ్ చేశాం. ఎవరైతే సిలబస్ ఉందో మాకైతే వర్కింగ్ అవర్స్ అయితే ఉంది, మీకు హాలిడే కానీ మాకు కాదు. బట్ ద మెయిన్ థింగ్, నేను నిన్న ఎలాగో తెలిసిందే కాబట్టి నిన్న ఎందుకు మెయిన్గా అంత సెలబ్రేషన్స్ ఉన్నాయన్నది సో అనలైజ్ చేస్తాము. నాకు ఒక స్టోరీ దొరికింది నిన్న ఫేస్బుక్లో. నార్మల్గా అది ఎందుకు అంత హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్నప్పుడు నేను నార్మల్గా చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ తెలిసింది ఏంటంటే, అప్పుడు సంథింగ్ ఎప్పుడో 15 years బ్యాక్ 20 years బ్యాక్ దాన్ని సంథింగ్ ఎవరు సమ్ రిలీజియన్స్ గొడవలు ఉంటాయి మన ఇండియాలో, ఎప్పుడు ఉండేదే, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అని. సో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు కొంతమంది టెర్రరిస్టులు ఆ పర్టికులర్ ప్లేస్లో బాంబ్ పెట్టారంట. జస్ట్ ఒక 15-20 years బ్యాక్. ఎగ్జాక్ట్ ఇయర్స్ నేను చూడలేదు కానీ నార్మల్గా స్టోరీ చదివాను. కరెక్ట్గా బాంబు పేలాల్సిన జస్ట్ 2-3 seconds ముందు కోతి వచ్చి ఆ వైర్ని కట్ చేసిందంట. అది నిజంగా అలాగే బయటపడింది. అంటే బాంబ్ బ్లాస్ట్ జరగడానికి స్కోప్ ఉన్న ప్లేస్లో కరెక్ట్గా అదే పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ గొడవలు జరుగుతోంది. ఇది హిందువులదా, ముస్లిందా, రాముడిదా, లేకపోతే సంథింగ్ వేరే ఇది రిలీజియన్ సంబంధించిందా. ఆ టైంలో సమ్ టెర్రరిస్టులు, మన పాకిస్తాన్లో ఎప్పుడు వెయిట్ చేస్తుంటారు కదా మన కోసం, సో వాళ్ళు ఒక బాంబ్ బ్లాస్ట్ని ప్లాన్ చేస్తే పర్టికులర్గా ఆ టైంలో జస్ట్ 3 seconds ముందు కోతి వచ్చి ఆ వైర్ని కట్ చేసిందంట. సో ఆ స్టోరీ అప్పటి నుంచి ఇంకాస్త ఎన్లార్జ్ అయింది బాగా, అంటే ఆ సరౌండింగ్స్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది. ఇన్ కేస్ ఆ బాంబు కనుక అక్కడ బ్లాస్ట్ అయిన ఉంటే అప్రాక్సిమేట్లీ 30,000 members చనిపోయేవాళ్ళంట సరౌండింగ్స్లో. సో ఆ 30,000 members ఈ కోతే కాపాడిందని అప్పట్లో నార్మల్గా మనకి ఏదైనా క్రియేట్ అవుతుంది కదా బజ్ అనేది, సో అలా క్రియేట్ అవుతూ వచ్చింది. సో స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది, నిజంగా జరిగిందా ఇది అనేది. బట్ రియాలిటీలో నేనైతే ఆ కోతి ఎవరో చూడలేదు, అక్కడ వెళ్ళి అబ్జర్వ్ చేయలేదు, జస్ట్ చదివింది చెప్తున్నా, ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. ఉందా ఏమో నాకైతే, ఏ మూవీ ఏమో నాకైతే ఐడియా లేదు. బట్ నేనైతే స్టోరీ నిన్నే చదివాను, అంతవరకు అయితే నాకు కూడా ఐడియా లేదు అది. బట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సరే, ఇది క్లియర్ అయ్యమని డౌట్ ఉందా? సరే, నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి, చూద్దాం. చిన్నది ఈజీ చేసేస్తారా? టఫ్ క్వశ్చన్ ఇవ్వాలి, ఈజీ క్వశ్చన్ ఇవ్వాలా? మోడరేట్, సేఫ్ గేమ్లు అన్నీ. లెట్స్ సే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 20, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 for product A. For product B, selling price per unit 50, variable cost per unit 20, total fixed cost 10,000, total fixed cost 5,000. Then find out the BP points. BEP points ఐడెంటిఫై చేయలేమా? ట్రై చేయండి. ప్రోడక్ట్ ఏ బీఈపీ ఎంత ఇన్ నంబర్ ఆఫ్ యూనిట్స్లో కావాలి. ప్రోడక్ట్ ఏ బీఈపీ ఎంత, ప్రోడక్ట్ బి బీఈపీ ఎంత. విల్ గివ్ యూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆల్సో. నంబర్ ఆఫ్ యూనిట్స్ 6,000, number of units 4,000. Then find BEP. BEP for product A as well as BEP for product B. రాదా? నాకు తెలియదు, ట్రై చేయండి చూద్దాం. ఏది తీసుకోవాలన్నది మీరే ట్రై చేయండి చూద్దాం.
మీరు ఇంత టైం తీసుకుంటున్నా నాకు తెలిసిపోతుంది ఏం చేస్తున్నారు అన్నది. సరే ట్రై చేయండి. ప్రోడక్ట్ ఏ 1000 యూనిట్స్ అండ్ ప్రోడక్ట్ బి 166.6 యూనిట్స్. కరెక్టేనా? ఎందుకు క్యాలిక్యులేటర్ అంత సినిమా చూపిస్తున్నారు? క్యాలిక్యులేటర్కి కాస్త మెల్లగా టైప్ చేయండి. బీపీ ఫార్ములా ఏంటి అసలు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఏకి డివైడెడ్ బై 10 ఎంత? బీకి ఎంత వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 5000 డివైడెడ్ బై 30 ఎంత వస్తుంది? కరెక్టేనా? షూరా? కరెక్టా కాదా? ఎందుకు? కరెక్టా కాదా? ఇవి రెండు మనం చేసింది కరెక్టా కాదా? కాదా? సో ఇప్పుడు మీ డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ క్లారిఫై చేయడానికి క్వశ్చన్ ఇచ్చాను. దిస్ ఈజ్ 100% కరెక్ట్. రాంగ్ కాదు. మీరు చాలామంది ఎలా థింక్ చేస్తుంటారు తెలుసా? ఇప్పుడు వాట్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ప్రోడక్ట్ ఏకి ఇవ్వలేదు, ప్రోడక్ట్ బికి ఇవ్వలేదు. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా ఒకే ఫ్యాక్టరీలో నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. దట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 20,000. ఇప్పుడు ఎలా చేస్తారు? ఇంతకుముందు ప్రోడక్ట్ ఏకి ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా తెలుసు, ప్రోడక్ట్ బికి ఫిక్స్డ్ కాస్ట్ సపరేట్గా తెలుసు. కాబట్టి మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, తప్పులేదు. బట్ ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి మీకు? ఓన్లీ ఒకటే ఉంది. కానీ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు బీపీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు చేసేయాలి రెండు. ఎలా? నంబర్ ఆఫ్ యూనిట్స్ 6000 ప్లస్ 4000 10,000. ఎలా చేయాలి? ఇప్పుడు మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు దీన్నే. ఇంతకుముందు చేసింది ఇండివిజువల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఎందుకంటే పర్టికులర్ ప్రోడక్ట్కి తగ్గట్టుగా ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. దీనికి ఎందుకు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయకూడదు అంటే 2 ప్రోడక్ట్స్కి ఒకటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. 2 ప్రోడక్ట్స్కి ఒకటే ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయకూడదు. ఏం ఐడెంటిఫై చేయాలి? వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేయాలి. గుర్తుందా? మర్చిపోయారా? అది మర్చిపోయారా? నేను ఉన్నాను కదా గుర్తు చేయడానికి, చేపిస్తా. ఫస్ట్ ఏం చేయాలి? ఆల్వేస్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. ఫర్ ప్రోడక్ట్ ఏ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 10. ఫర్ ప్రోడక్ట్ బి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 50 - 20 30. దీని తర్వాత మీరు డెఫినెట్గా వెయిట్స్ కనుక్కోవాలి. వెయిట్ షుడ్ బి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బేస్ చేసుకుని వెయిట్స్ కనుక్కోవాలి. సో ఏ ఏమో టోటల్గా 6000 యూనిట్స్ సేల్ చేస్తున్నా, బి ఏమో ఓవరాల్గా 4000 యూనిట్స్ సేల్ చేస్తున్నా. నథింగ్ బట్ ఓవరాల్గా ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ఏ సేల్ చేస్తున్నాను? 60%. ఎలా వస్తుంది? 6000 డివైడెడ్ బై 10,000. నథింగ్ బట్ 0.6. 60% అంటే సేమ్. అలాగే ప్రోడక్ట్ బి ఎలా వస్తుంది? 4000 డివైడెడ్ బై 10,000. నథింగ్ బట్ 0.4. వెయిట్స్ కనుక్కున్నాం. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ తెలుసు, వెయిట్స్ తెలుసు. వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి? రెండింటిని మల్టిప్లై చేయండి. 10 × 0.6 6, 30 × 0.4 12. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేది మీకు వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ 18. ఇప్పుడు కాంట్రిబ్యూషన్లు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని కాంట్రిబ్యూషన్లు ఉన్నాయి? 1.
ఫిక్స్డ్ కాస్ట్ ఎన్ని ఉన్నాయి 1. కాబట్టి ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేయచ్చా వేయలేమా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 20,000 డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 18. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత వస్తుంది చూడండి 1000. 1 తప్ప ఏమి ఇచ్చట్లే, అన్ని 1లేనా? ఓకే 1111. సో ఇది బీపీ ఫర్ బోత్ ద ప్రోడక్ట్స్. మరి మనకి ఏకి బికి సపరేట్ కావాలి కదా, ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫర్ ఏ ఇంటూ 0.6 ఫర్ బి ఇంటూ 0.4. 1111 ఇంటూ 0.6 666. ఇది సో break even point for A is 666.66. break even point for B 444.4. క్లియర్ ఆ సింగిల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలన్నది? బెటర్ టు రైట్, మీరు రన్నింగ్ నోట్స్తో రాసుకుంటే బెటర్. తర్వాత మరీ రివిజన్ చేయాలంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చూడాలంతే. హాఫ్ అన్ అవర్ క్లాస్ బెటరా, జస్ట్ 2 minutes రన్నింగ్ నోట్స్ బెటరా? ట్రస్ట్ మీ, రన్నింగ్ నోట్స్ మీకు చాలా టైం సేవ్ చేస్తాయి మీకు తెలియకుండా. సో ఇంతకుముందు క్వశ్చన్కి, ప్రీవియస్గా చేసిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ తెలియాలి. అక్కడ 2 ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి, 2 కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్లు ఉన్నాయి. బట్ ఇక్కడ 2 కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్స్ ఉన్నా సరే ఒకటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సో హార్డ్లీ నెక్స్ట్ 1 or 2 డేస్లో బేసిక్ పార్ట్ 1 అయిపోతుంది. పార్ట్ 2 కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది, మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2. ఇది డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని రాయకూడదు, వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. weighted contribution per unit or weighted average contribution per unit. Clear? ఒకసారి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి ఉండాలి కదా. సరే, లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఐ థింక్ మెటీరియల్లో లేదు అది. ఫర్ ప్రోడక్ట్ ఏ, ఫర్ ప్రోడక్ట్ బి.
సేల్ వాల్యూ 10,000, B 20,000, నెంబర్ ఆఫ్ యూనిట్స్ 100, ఇక్కడ 200, 100 చేద్దాం ఇక్కడ కూడా 500. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 50, 30. Fixed cost 20,000. Then find BEP for product A as well as product B. Let's try now. చూద్దాం. ఎన్ని యూనిట్స్ వచ్చింది? అరౌండ్ 195. ఏ అరౌండ్ 195, బి 1016, అదే 1016, 195, 1016 కరెక్ట్ అని ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాల్యూస్. 321, ఓకే 144, ఓకే చూద్దాం. 2 డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి.
Guys, this is 8 marks question. Multiple break even point. 6 marks, 8 marks question ఇది. ఫస్ట్ క్వశ్చన్ మూవ్ ఆన్ అవ్వాలంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అక్కడి నుంచి కదలాలి ముందుకే అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిన ఐటమ్ ఏంటి? ఒకటి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఎంత వస్తుంది సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్? ఎలా వస్తుంది? టోటల్ సేల్ వాల్యూ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, నథింగ్ బట్ 10,000 డివైడ్ బై 100. ఎంత వస్తుంది? బికి 40. సెల్లింగ్ ప్రైస్ తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలుసు. సిపియు కనుక్కోగలమా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 50, 10. మరి వెయిట్స్ ఎలా వస్తాయి? వెయిట్స్ 100 డివైడెడ్ బై 600 ఇంటూ 100. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 0.1667. 167 0.167. మరి బికి ఎలా వస్తుంది? 500 డివైడెడ్ బై 600. ఎంత వస్తుంది? 883 యావరేజ్గా. ఓకే. మరి వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? 50 ఇంటూ 0.167, జస్ట్ 8.35. రౌండ్ ఫిగర్, మరి 8 అని చేయకూడదు కదా, చాలా వేరియేషన్ ఉంది. 10 ఇంటూ 0.83, 8.3. ఈ రెండింటిని యాడ్ చేస్తే 16. ఏంటిది? టోటల్ వెయిటెడ్ కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 20,000 డివైడ్ బై 16.65. ఎన్ని యూనిట్స్ వస్తుంది? 1201. కరెక్టేనా? ఏనా? సరే, మరి ఇందులో ఏ కావాలంటే ఇంటూ ఎంత చేయాలి? 0.167, 0.83. 1201 ఇంటూ 0.167 ఎంత వస్తుంది? 200. 200 అనుకోండి. 0.567 ఉంది, ఇంకా బ్యాలెన్స్ అంతా ఎంత ఉంటుంది? 10. 1201లో మైనస్ 200 చేస్తే ఎంత వస్తుంది? అంతే కదా. ఎప్పుడైనా రౌండింగ్ ఆఫ్ చేస్తున్నప్పుడు జస్ట్ లెస్ చేసేయండి. 1201లో 200 లెస్ చేస్తే ఎంత? రిమైనింగ్ బ్యాలెన్స్. మీరు ఎలా చేస్తారు తెలుసా? 20.5 పెడతారు, ఇక్కడ 1000 పెట్టేస్తారు. టాలీ అవుతాయి రెండు? అవ్వవు. ఎయిదర్ ఇది 0.5 అయినా పెట్టండి, ఆర్ జస్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందో ఇందులో? సో దీస్ ఆర్ ద 2 ఆన్సర్స్. ఎందుకు పోయింది? రౌండింగ్ ఆఫ్ అయినా పోయింది వాల్యూస్ ఎందుకు? మరి హ్యూజ్ వేరియేషన్ వచ్చింది శ్రీకాంత్. ఐ థింక్ బికి 144 చెప్పినట్టు గుర్తున్నావు. 144. ఎందుకు అంత హ్యూజ్ వేరియేషన్? ఇక్కడ ఎంత వచ్చింది వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ నీకు? క్యాలిక్యులేషన్ మిస్టేకా? సో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఆ మిక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసుకోండి ఒకసారి. ఆల్రెడీ సొల్యూషన్ అంతా ఉంది, జస్ట్ ఒకసారి వెరిఫై చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్ బీఈపీ ఎలా ఐడెంటిఫై చేయాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ వన్ ప్రోడక్ట్. క్యాలిక్యులేట్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సిపియూ క్యాలిక్యులేట్ చేసాము, తర్వాత వెయిట్స్ క్యాలిక్యులేట్ చేసాము. వెయిటెడ్ కాంట్రిబ్యూషన్ కావాలంటే ఏం చేయాలి? ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్స్ ఇంటూ ఆ పర్సంటేజ్ వెయిట్స్. జస్ట్ అక్కడ ఉన్న ఎగ్జాంపుల్ ఒకసారి వెరిఫై చేయండి, కరెక్టేనా అంతా?
గాయస్ నాకు తెలుసు ఇప్పుడు మీకు కాస్త టైం దొరుకుతుందని ఫ్రీ టైము. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా వేస్ట్ చేస్తుండడం వల్ల మరీ నెగ్లెక్ట్ చేస్తున్నట్టే. మీకు ఆల్రెడీ మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు కాబట్టి మీకు మీ రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఒక క్లారిటీ ఉంది. పాజిటివ్ సైడ్ వెళ్తుందా, నెగిటివ్ సైడ్ వెళ్తుందా, మధ్యలో ఉంటుందా అని. ఒకవేళ మధ్యలో ఉన్నా సరే మీకు ఖచ్చితంగా తేడా కొట్టే పేపర్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. కరెక్టా? అట్లీస్ట్ ఆ పేపర్ అని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయండి, డైలీ 1 అవర్. అదేదో కాస్టింగ్ చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే కాస్టింగ్లో ఇక్కడ కవర్ అయింది, గ్రూప్ 2లో కూడా కవర్ అవుతుంది. కాస్టింగ్ గ్రూప్ 1లో టార్గెట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మార్జినల్ కాస్టింగ్ కవర్ అవుతుంది, బోత్ పేపర్స్లో సేమ్ క్వశ్చన్సే. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్, బడ్జెట్ కాస్టింగ్, తర్వాత ఇంకొకటి ఏబీసీ లేదు కదా మీకు, ఓకే 3 చాప్టర్స్ కవర్ అవుతాయి. 3 చాప్టర్స్కి ఎంత లేదన్నా మనం హార్డ్లీ 50-60 అవర్స్ స్పెండ్ చేయాలి 3 చాప్టర్స్కి కలిపి. ఆ 50-60 అవర్స్ సేవ్ అయినట్టే కదా మనకి. సో ఒకవేళ గ్రూప్ 1లో మీరు కాస్టింగ్ సరిగ్గా రాయలేదు అనే మైండ్ సెట్ మీకు క్లియర్గా తెలుసుంటే స్టార్ట్ ప్రిపేరింగ్ గ్రూప్ 1 అగైన్. అది కూడా కాస్టింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే ఇక్కడ కవర్ అవుతుంది పేపర్ 12లో. మార్జినల్ కాస్టింగ్ కవర్ అవుతుంది, స్టాండర్డ్ కాస్టింగ్ కవర్ అవుతుంది, బడ్జెట్స్ కూడా కవర్ అవుతుంది. ఓకేనా? దానివల్ల మీరు ఓవరాల్గా చదివే 3 చాప్టర్స్ 2 పేపర్స్కి యూజ్ అవుతాయి. గ్రూప్ 1లో కాస్టింగ్కి యూజ్ అవుతుంది, గ్రూప్ 2లో పేపర్ 12కి యూజ్ అవుతుంది. ఒకవేళ కాస్టింగ్ చదివే ఆలోచన ఉంటే, నేను కాస్టింగ్ చదవండి అని చెప్పను, ఎందుకంటే నా సబ్జెక్ట్ నేను చెప్తే మరి ఏమంటారు, సెల్ఫిష్ అంటాం. కరెక్టా? సో ఒకవేళ కాస్టింగ్ సరిగ్గా రాయకపోతే మీకు రాసే ఆలోచన నెక్స్ట్ అటెంప్ట్లో ఉంటే ఆ ఆప్షన్ ప్రయారిటీ తీసుకోండి. ఓకేనా? అదర్వైజ్ మీరు మిగతా ఏ సబ్జెక్ట్ చదివినా ఇలాంటి కేటగిరీ అయితే రాదు. 2 చాప్టర్స్ ఒకే సిలబస్లో కవర్ అయ్యే పోర్షన్ అయితే ఏవీ లేవు. ఓకే, సరే ఇది ఒకసారి క్లారిఫై చేసుకుంటాను మొత్తం బీఈపీకి సంబంధించి, నథింగ్ బట్ మార్జినల్ కాస్టింగ్ 1కి సంబంధించి టుమారో హార్డ్లీ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మీకు తెలిసిందే. టుమారో క్లోజ్ చేసి టాపిక్ 2 కూడా స్టార్ట్ చేసేద్దాం టుమారో. ఓకేనా? బట్ బిఫోర్ స్టార్టింగ్ టాపిక్ 1లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని టుమారో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను టాపిక్ 1 క్లారిటీగా లేకుండా టాపిక్ 2 స్టార్ట్ చేసి యూజ్ లేదు. ఓకేనా? సో టుమారో అంతా కూడా చిన్న చిన్న టాపిక్స్ కంప్లీట్ చేసేసి మీతో నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి రన్నింగ్ నోట్స్ రాయాలి రేపు. ఆ రన్నింగ్ నోట్స్ నాకు వాట్సాప్ పిక్స్ పీడిఎఫ్ రావాలి. ఓకేనా? టుమారో అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? టుమారో ఈవినింగ్ మనం టుమారో ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ నాకు వాట్సాప్కి రావాలి. క్లియర్? సరే అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మీతో డీల్ చేద్దాం. క్లోజ్ చేయొచ్చా? డౌట్స్ ఏమైనా యాజ్ ఆఫ్ నౌ? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. బాయ్. Recording stopped.